మొన్న శుక్రవారము మీరందరు రాలేదు, కానీ రూతు గ్రంథంలో నుండి ఒక మాట మనం ధ్యానించుకున్నాం. ఒక మాట ఏది అంటే, దేవుడు మరి దర్శించే ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎలీమెలెకు కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడ కరువు ఉందని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మోయాబు దేశంలో సమృద్ధి ఉంది, అయినా కూడా వాళ్ళు మరణించారు. అక్కడ కూడా వాళ్ళు కోల్పోయారు, తమ స్థితిని వాళ్ళు కోల్పోయారు. ఇక్కడ కరువున్న ఈ యొక్క దేశంలో జీవముతో ఉన్నారు, ఈ దేశంలో సజీవంగా ఉన్నారు. తిరిగి మళ్ళీ ఈ కుటుంబము తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చారంటే, దేవుడు దర్శించాడన్న మాట విని వచ్చారు. మరి సంఘము ఎప్పుడు కూడా దేవుడు దర్శించే స్థలములోనే ఉండాలి. దేవుడు తన స్వరాన్ని వినిపింపే చేసే స్థలములోనే ఉండాలి. ఆయన స్వరం వినాలని, ఆయనను చూడాలని, ఆయనను మనం స్తుతించాలని, ఆరాధించాలని, ప్రార్థించాలని, ఆయనను కలుసుకోవాలని కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా మనమందరము సిద్ధపాటు కలిగి ఉండాలని మన శుక్రవారము ఆ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించుకున్నాము. అదే రూతు గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పాను. దేవుడి ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే రూతమ్మ ఆ యొక్క కళ్ళములోకి వచ్చింది. మరి ఎవరి కాళ్ళ దగ్గర పడుకుందంటే బోయాజు పాదముల యొద్ద పండుకొని ఉంది. మనము రాబోయే దినాల్లో ఇంకా కూడా ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ధ్యానించుకుంటూ ఉందాం. ఈ యొక్క రూతు గ్రంథంలో నుంచి అనేక సత్యాలు మనం ధ్యానించుకున్నాము. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏది అంటే, ఇక్కడ రూతమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉంది, బోయాజు దేవాది దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రాత్రంతా ఆయన పాదాల యొద్ద పండుకొని ఉంది. ఎప్పటి వరకు అంటే ఒకరినొకరు గుర్తించే అంత సమయము, అంటే వెలుగు రాకమునిపే, తెల్లవారకమునిపే, ఎవరు చూడకమునిపే రాత్రంతా కూడా పాదాల యొద్ద పండుకొని ఉంది. మరి రూతు సంఘము కదా, బోయాజు దేవుడు కదా, మరి ఆ పాదాల యొద్ద పండుకోవటం ఏంటి? ఆ యొక్క దుప్పటి ఆ కప్పేంత వరకు, ఆ కనికరం వచ్చేంత వరకు నయోమి ఎదురు చూడమని చెప్తుంది. అక్కడ ముందు జరుగుతున్న సందర్భం ఇక్కడ ఏంటి అంటే, దేవుడు మాట్లాడుతున్నది రాత్రంతా దేవుని పాదాల దగ్గర పండుకోవటం, ఆయన పాదాలు పట్టుకోవటం. దేనికోసం? బోయాజు కనికరము రూతు మీదకి రావాలని. ఇప్పుడు యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, తన జీవితాన్ని మార్చమని ప్రార్థన చేశాడు. ఇక్కడ రూతు కూడా రాత్రంతా ఉంది అంటే తన యొక్క వైధవ్యమును, తన పరిస్థితిని, తనకున్నటువంటి ఆ యొక్క అవమానమును తొలగించేవాడు దేవుడని. అక్కడైతే బోయాజు, మనకైతే దేవుడని రాత్రంతా, అంటే ఎవరు అంటే అందరు మనుషులు చూడాలని ప్రార్థన కాదు, తెల్లవారాక గుర్తుపట్టేంత వెలుగులో చేసే ప్రార్థన కాదు, ఎవరు చూడక మునిపే. ఇక్కడ సంఘము దేవునికి మధ్య సహవాసం. సంఘము అంటే మందిరము కాదు, సంఘము అంటే నీవే. వ్యక్తిగతంగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా ఆయన దగ్గర, ఆయన కటాక్షం నువ్వు పొందుకునే అంతవరకు ప్రార్థన చేయాలి. చాలా మందికి డౌట్ రావచ్చు, రాత్రంతా ఏం ప్రార్థన చేస్తాం? విజ్ఞాపన పెట్టుకుంటే కొన్ని పాటలు, కొంత ఆరాధన, సాక్ష్యాలు, ఇంకా ఏదైనా ఉంటే ప్రార్థన రాత్రంతా గడిచిపోతుంది. మనం ఇంకా సంతోషపడతాం, మేము దేవుని సన్నిధిలోనే రాత్రంతా గడిపామని ధైర్యంగా మళ్ళీ వెళ్తాము. కానీ రాత్రంతా ప్రార్థన చేస్తామా? టీ తాగటానికని, బాత్రూమ్కి వెళ్ళటాకని, కాళ్ళు పట్టేసాయని ఎన్నిసార్లు అటు ఇటు టైం స్పెండ్ చేయాలని మాత్రమే. కానీ నిజముగా దేవునితో నువ్వు ఆ యొక్క సమయాన్ని గడపాలంటే, ఆ రాత్రి ఒంటరిగా ఎవరూ లేని సమయం, ఎవరూ చూడని సమయం, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క సహవాసం చేయటానికి ఎలా గడపాలి, ఎలా సమయాన్ని వెచ్చించాలి, ఇంత సమయం ఎలా, అంత ప్రార్థన చేయగలమా? నాకు కూడా ఆలోచన ఉండేది, ఇంత ప్రార్థన ఎలా చేస్తారు కొంతమంది భక్తులు?
8 గంటలు చేసామనే వాళ్ళు, లేకపోతే 12 గంటలు, కొన్ని రోజులు కలవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని పలానా టైం అంటారు. అయినా టైంకి వెళ్ళిన ఆ డాక్టర్ కలవడు. వెయిట్ చేస్తే మళ్ళీ ఆ టెస్ట్లు అంటారు. ఆ రిపోర్ట్ల కోసం ఇంకోసారి వెళ్ళాలి. ఏం చెప్తారో గుండెల్లో ఒక భయం. ఒక డాక్టర్ని కలవటానికి, ఒక అధికారిని కలవటానికి, ఎవరిని కలవడానికైనా మనం ప్రయాసపడుతూ ఉంటాము. ఈ మందిరం ఆగిపోయినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు రమ్మన్నారు. ఈయన ఉదయాన్నే వెళ్ళాడు, సాయంకాలం పొద్దుపోతుంది ఇంకా రాలేదు. నాకేమో ఒంటరిగా వెళ్ళాడు. మరి అక్కడ ఏం జరుగుతుందో అన్న భయం. మొదటిసారిగా అక్కడ ఏం చేస్తున్నారో ఫోన్ చేస్తే మళ్ళీ అధికారులు ఎదుట ఉంటాడేమో అని ఫోన్ చేద్దామన్న భయం. చేసినా లిఫ్ట్ చేయట్లేదు. సాయంకాలం దాకా వెయిట్ చేస్తే బందరెళ్ళాడంట. అయినా రేపు రమ్మన్నారు. అప్పటిదాకా కూర్చోబెట్టి అయినా కలుసుకోలేదు. అంటే ఒక అధికారిని, ఒక స్టేటస్లో ఉన్న వ్యక్తిని కలవడానికి మనుషులు నానా తిప్పలు పడి అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ స్థితి మార్చబడుతుందేమో, అధికారులు కలిస్తే మా పరిస్థితి మార్చబడుతుందేమో, మేము దీనికోసం డాక్టర్ని కలిసాము, ఆయన డాక్టర్ మంచి మందులు ఇస్తాడేమో, ఇట్లా ఈ లోకంలో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళటానికి ప్రయాసపడుతున్నాం. కానీ దేవాది దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దినమెల్లా చేతులు చాచి, నీ జీవితం ఏంటి అంటే పాపపు జీవితము. నువ్వు చెడిపోయిన వ్యక్తివి, నువ్వు మారని వ్యక్తివి, మార్పు లేని వ్యక్తివి. నీ హృదయం వాత వేయబడింది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత గద్దించినా నువ్వు మార్పు చెందట్లేదు. ఎన్ని శ్రమలకు అప్పగించినా మార్పు చెందట్లేదు. శ్రమ వచ్చినప్పుడేమో నా దేవుడు కావాలి అని వస్తున్నావు. ఆ శ్రమ తీరిపోగానే మళ్ళీ లోకంలో కలిసిపోతున్నావు. ఈ పరిస్థితిని బట్టి నీ స్థితి ఏంటంటే అసలు ఆవరణంలోకి రావడానికి కూడా నీకు యోగ్యత లేదు. ఒక కుష్టు వ్యాధి కలిగిన వారు ఊరి వెలుపుట, పాళెం వెలుపుట ఉండాలి, వెలివేయబడిన వారు. మనము పాపం అనే కుష్టుతో ఉన్నాము. దేవుని సన్నిధిని చూసే అర్హత కూడా మనకు లేదు లోకంలో ఉన్న మనకి. కానీ దేవుడు మనల్ని కనికరించి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీకు దేవుణ్ణి కలుసుకునే ఏకైక మార్గం ఏంటి అంటే, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే పిఏ నెంబర్ తీసుకొని వాళ్ళ కాళ్ళు అలా పట్టుకొని తిరగాలి. కానీ దేవుణ్ణి కలుసుకోవడానికి అడ్డ మార్గాలు ఏమీ లేవు, అడ్డదారులు ఏమీ లేవు. డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకోవడానికి నీకు ఏకైక మార్గం ఏంటి అంటే, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే దేవుడు నిన్ను వచ్చి కలవడు, సాక్ష్యాలు చెప్తే వచ్చి కలవడు, పరిచర్య చేస్తే వచ్చి కలవడు. కానీ నువ్వేం చేస్తే కలుస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన అనుభవంలో మనము నింపబడాలి. అయితే ఈ ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చెయ్యాలి. ఎందుకంటే ఆయనను కలుసుకోవటం కోసం. ఆయన కలుసుకుంటే మాకేమొస్తుంది? ఆయన పరిశుద్ధాత్మ మాలోకి వస్తే ఏమవుతుంది? ఆయన కలుసుకుంటే ఏమవుతుందంటే, ఆయనను కలుసుకున్న ఒక బాలుడు ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. బాలుణ్ణి కలుసుకున్నాడు, స్వరంతో మాట్లాడాడు, రాజులను అభిషేకించే సమూయేలుగా మార్చబడ్డాడు. పాపాత్మురాలైన ఒక వ్యభిచారి, ఐదుగురు భర్తలు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడో ఆమె వ్యభిచారి ఏమైపోయింది? సువార్థికురాలుగా మార్చబడింది. హల్లెలూయా. అప్పటిదాకా తన వ్యభిచారము, తన పాపము అందరూ ఈమె ఎందుకు ఆమె మధ్యాహ్నం పూట వస్తుందంటే, ఎవరికంటా పడకుండా, ఎవరన్నా చూస్తే నన్ను దూషిస్తారు, నన్ను అవమానపరుస్తారు, ఎందుకు వచ్చింది? వీళ్ళతో మనుషులతో కలవకుండా తన పాపంలో మగ్గుతూ ఉంది. ఒక ఉగ్రవాదిగా, లేకపోతే దేశాన్ని నాశనం చేయాలి, క్రైస్తవుల్ని నాశనం చేయాలనే సౌల్ని దేవుడు అపోస్తలుడిగా మార్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను కలుసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. అంతకుముందు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి బలహీనతలో ఉన్నావో, ఆయన నిన్ను కలుసుకునే ఆ స్థలము కోసం, ఆ సమయం కోసం, ఎవరినెవరినో కలుసుకోవటానికి, స్నేహితులంట, ఫ్రెండ్స్ అంట, ఇంకా లోకంలో ఎవరో సహాయం చేస్తారంట, వారి కోసం ఎంత ప్రయాస పడతావు. కానీ దేవుడు నిన్ను కలుసుకుంటే నీ స్థితి మార్చబడుతుంది. ఇది నమ్మితే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఉండలేవు. అయితే మొదటిగా ఆవరణంలోకి రాగానే ఏం కనిపిస్తుందని చెప్పాను? బలిపీఠం. మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. చాలమ్మా.
బలిపీఠం అన్న దానికి ఏంటి అంటే, బలిపీఠం మీద ఏం అర్పిస్తారంటే, బలిపీఠం మీద మామూలుగా హిందువులు మాట్లాడుకునేది మేము యాగం చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం, ఏదో ఒకటి కీడు నుండి తప్పించబడటం కోసం. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ యాగం చేయాలంట? స్తుతి యాగము చేయాలంట. స్తుతి యాగము. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, కొంత సమయమే కాదండి, ఎల్లప్పుడూ స్తుతి యాగము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలమును అర్పించుదుము. హల్లెలూయా. ఇక్కడ స్తుతి యాగం అంటే ఏంటి అంటే, దేవుని యొక్క నామాన్ని మనము గుర్తిస్తూ, ఇందాక ఆరాధనలో పాట పాడారు కదా, యావే ఈరే, యావే షమ్మా, యావే రాఫా అని. అంటే ఇది హిబ్రూ భాషలో యావే, రాఫా, యావే, ఈరే ఇవన్నీ కూడా హిబ్రూ పదాలు. ఎందుకు ఆ భాషలో రాయబడని, ఎందుకు అలాగా మనం స్తుతించాలి అంటే, వాటి తెలుగు మనం అనువాదం చేసుకోవచ్చు. కానీ అప్పుడు ప్రజలతో దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఆ ప్రజలకు మన తెలుగో లేకపోతే ఇంగ్లీషో ఇంకో భాష రాదు, వాళ్ళు హెబ్రీలు కాబట్టి వాళ్ళకి హెబ్రీ భాష వచ్చు కాబట్టి దేవుడు వారికి అర్థమయ్యేటట్టు మాట్లాడాడు. కేవలం దేవుడికి హెబ్రీ భాష ఒకటే వచ్చు, మిగతా వాటి మీద పట్టు లేదు, అలా కాదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏ విధంగా అయినా మనతో మాట్లాడగలడు. అయితే అప్పుడు హెబ్రీలను ఆయన కలుసుకున్నాడు కాబట్టి, వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అర్థమయ్యేటట్టుగా ఈ యొక్క హెబ్రీ పదంలో మరి వ్రాయబడి ఉన్నది. అయితే పదాలు గొప్పవి కాదు, కానీ పదములలో ఉన్న శక్తి. యెహోవా రాఫా అని నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆయన స్వస్థపరచు దేవుడని, ఆయన చూచుచున్న దేవుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన విడిపించగలిగిన దేవుడని. స్తుతి యాగం అంటే స్తోత్రం, స్తోత్రం, స్తుతి, దేవుణ్ణి స్తుతించాలి. కానీ మనసులో ఆయన యొక్క గొప్ప నామమును తలపోసుకుంటూ స్తుతించాలి. ఆయన నామాన్ని తలపోసుకుంటూ స్తుతించాలి. ఆయన ఏం చేయగలడో, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభువా. ఆయన ఎన్నోసార్లు తనను తాను పరిశుద్ధ గ్రంథంలో కనపరుచుకున్నాడు. నేను ఎలాంటి దేవుడినంటే, నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి, నేను జాలి కలిగిన దేవుణ్ణి, నీ కనికరం కలిగిన దేవుణ్ణి, నేను సర్వశక్తిమంతుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుని స్తుతించేటప్పుడు నీకు వ్యాధి ఉంది, అయ్యా నువ్వు స్వస్థపరచు దేవుడవయ్యా. నీకు భయం వేస్తుంది, అయ్యా నువ్వు బలవంతుడవైన దేవుడవయ్యా, నువ్వు మాకు సహాయం చేసే దేవుడవయ్యా, నాకు కనికరము కావాలి ప్రభా అని ఆయన నామములో ఉన్న శక్తిని తలపోసుకుంటూ, మొదటిగా ప్రార్థన ప్రారంభించిన నీవు ఎలా ప్రార్థన చెయ్యాలి అంటే, దేవుని నామంలో ఉన్న శక్తిని గ్రహిస్తూ స్తుతిస్తూ ఉండాలి. నేను స్తోత్రాలు చెల్లించండి అంటే, ఇప్పుడు స్తోత్రం అంటే నువ్వు ఆయన ఆత్మతో, దేవా ఎంత అద్భుతం చేసావయ్యా, నువ్వు స్వరము తెరిచి ఆరంభంలోనే స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆ శక్తి నీ మీదకు దిగి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళా, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి, గ్రూప్లో పెట్టాను. మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ రాత్రి అక్కడ 8 గంటలకు వెళ్ళాను, 9 వరకు హాస్పిటల్లోనే ఉన్నాను. ఎందుకు వెళ్ళానంటే, నా స్నేహితురాలి వాళ్ళ అమ్మగారికి డయాలసిస్ చేస్తున్నారు, ఆమె కోసము నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని విడిచిపెట్టేశారు. మొన్ననే నేను జ్ఞాపకం చేశాను. ఆ ఆంటీ అన్నమాట డయాలసిస్ చేస్తున్నారని నా స్నేహితురాలు చెప్తే, మళ్ళీ ఈరోజు కుదరదని నిన్నే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఆమె నాకు ఎదురుగా వచ్చింది, నా స్నేహితురాలు. వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారు ఎదురుగా ఉన్నారు. నా కనుదృష్టి వాళ్ళ మీదకి వెళ్ళలేదు. ఎవరి మీదకి వెళ్ళిందంటే, అక్కడక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, 5 ఏళ్ళు 7 ఏళ్ళు అలా ఉంటాయండి. పొట్ట ఉబ్బిపోయింది. స్త్రీలకు తెలుసు, నవమాసాలు నిండి కాన్పు అయ్యేటప్పుడు నరాలన్నీ పొట్ట మీద, బొడ్డు బయటకు వచ్చి పచ్చగా కడుపు మీద నరాలు ఉంటాయి. నిండు నెలల ఇంక డెలివరీ అవుతారు అన్న సమయంలో స్త్రీలకు తెలుసు. సేమ్ ఆ చిన్న పసిపిల్లలు అదే విధంగా పొట్ట ఉబ్బిపోయి ఆ నరాలు పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో భయంకరమైన విషయం, జగ్గైపేట నుంచి వచ్చారంట, 6 నెలల నుంచి కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నారంట. ఆ అబ్బాయి ఆక్సిజన్ లేకపోతే బ్రతకలేడంట. కంటిన్యూగా ఇలా ఆక్సిజన్ కొంచెం జరుపుకుంటున్నాడు, ఒక ముద్ద ఇలా పెట్టుకుంటున్నాడు, మళ్ళీ ఇలా పెడుతున్నారు. మళ్ళీ అది ఏదో ఇక్కడ మిషన్ ఏదో పెట్టారు, దాంట్లో నుంచి డాక్టర్ నా ముందే తీస్తున్నాడు. ఒక్కటే ఏడుపు, వద్దు అని. ఈ బిడ్డ పక్కన పెడితే మగపిల్లవాడు, ఇంకొక ఆడపిల్ల, చిన్న పిల్ల, అలాగే పొట్ట ఉబ్బిపోయి ఉంది. ఆ పొట్టకి
ఏదో ఒక పెద్ద బెలూన్కి సూది పెడితే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మంచం మీద నుంచి సూది ఇలా ఉంది. నీరు తీస్తున్నారు, కిందకి నీరు తీస్తున్నారు. చాలా మంది ఉన్నారు. నా చూపంతా చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడ ఈమె ప్రార్థన చేశాను, మరి ప్రార్థన చేయమని వాళ్ళు అడిగారు, ప్రార్థన చేశాను. ఆమె ప్రార్థన చేసే లోపల అందరు నా చుట్టుముట్టారు. అమ్మ మాకు ప్రార్థన చేయరా, మాకు ప్రార్థన చేయరా. వాళ్ళు ఎవరంటే అన్యులు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళంటే నాకు 5 రూపాయల బిళ్ళలు 2 కానుక పెడుతున్నారు నా చేతిలో. అంటే తెలియదు వారికి, అమాయకులు వారు. అంటే ఎలా ఉండాలో కూడా తెలియని ప్రజలు. ఇన్ని సంవత్సరాలు ఒక పెద్ద ఆయన అయితే కళ్ళ నిండా ఇలా నీళ్ళు ఇలా కారిపోతున్నాయి. అమ్మా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలి. ఆ పరిస్థితి చూసినప్పుడు నేను అనుకున్నా, ప్రభువా నేను ఈ స్థితిలో ఇంతకంటే ఘోరంగా నేను ఉండవలసిన దానను. నిజంగా ఈ భయంకరమైన నరకం, ఆక్సిజన్ పెట్టిన సందర్భాలు నాకు తెలుసు, సూదులతో గుచ్చిన సందర్భాలు నాకు తెలుసు. వాళ్ళ జబ్బు నా జబ్బు ఒకటి కాకపోయి ఉండొచ్చు. కానీ ఒక మనిషి గనక మంచాన పడితే ఎంత భయంకరమైన నరకం అనుభవిస్తారో, ఎంత వేదన ఉంటుందో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసండి. నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవుణ్ణి స్తుతించు. నీ అప్పులా దేవుడు విడిపిస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు, నువ్వు కోరుకున్న కలలు నెరవేరుస్తాడు, నువ్వు కోరుకున్న గమ్యానికి నడిపిస్తాడు. కానీ నీకు కావాల్సిన ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుని సన్నిధికి వచ్చి మంచిగా బ్రతకండి అని దేవుడు మన కోసం చెప్తూ ఉంటే ఆయన మాటను నిర్లక్ష్యపరిచి ఏం చేశాడు దేవుడు అని ఇంకా ప్రశ్నించేవారిగా మనం ఉంటున్నాము. వారందరి కోసం ప్రార్థన చేసి నేను వెంటనే చర్చ్ గ్రూప్లో, కాన్ఫరెన్స్ గ్రూప్లో పెట్టాను, ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళందరికీ నేను మాట ఇచ్చా, అమ్మ నా సంఘంతోనే ప్రార్థన చేపిస్తా. నేను ఒక్కదాన్నే కాదు, మేమందరం కలిసి నీ కోసం ప్రార్థన చేస్తాం. కళ్ళ ముందు కనపడిన ఒక్కటి ఆ బాధ చూసే అంత వేదన కలిగితే నీకు ప్రార్థన చేయడానికి ఎందుకు సమయము? చాలా సమయం ఉంటే టైము అప్పుడే అయిపోయింది, ఇంకెంతసేపు, పావు గంట, అరగంట, గంట. ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎంతమంది యాతన పడుతున్నారు, దిక్కులేక నలిగిపోతున్నారు. తినటానికి అన్నం లేక మెత్తబడిపోయిన అన్నాన్ని కడుగుకొని తినేవాళ్ళు ఉన్నారు. చెత్త కుండీలో ఘనమైన వాళ్ళ పెళ్లి జరిగితే ఆ ఇస్తరాకులు పడేస్తే ఆ ఇస్తరాకుల్లో తెచ్చుకొని పక్కన అడుక్కునే వాళ్ళు తింటున్నారు. ఆకుల్లో మిగిలిపోయిన వాటిని మీ కళ్ళకు కనపడలేదా? రోడ్డు మీద ఉన్న వాళ్ళు మీ కళ్ళకు కనపడలేదా? వారి గురించి ప్రార్థన చేయాలన్న భారం నీకు లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ఎలా క్షమించాడు, నేను ఎలా కనికరించాడు, నీకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు. నీకు ప్రార్థన చేయడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన చేసిన ఉపకారాలు నీకేమీ లేవా? బలిపీఠము మీద నువ్వు బలి అర్పించాలి. మొదటిగా ఆయన శక్తి గ్రహించి స్తుతించు, రెండవదిగా ఆయన చేసిన ఉపకారములను బట్టి స్తుతించు, మూడవదిగా దేవాది దేవుడు ఒక మాట ఇస్తాడు, వాగ్దానాలను. ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డావు, ప్రయాణం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? అయా నీ దేవదూతల కాపుదల ఉంచయ్యా అని ప్రార్థన చేస్తావు నీ ప్రయాణం కోసం. వ్యాధిలో ఉన్నప్పుడు ఇట్లా ఒక్కొక్క దానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఆ యొక్క శక్తితో నువ్వు నింపబడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బలిపీఠము మీద 3 రకాల స్తుతి యాగాలు నేను అర్పించాలని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ స్తుతించాలి, ఆయన చేసిన ఉపకారములను తలపోసుకుంటూ స్తుతించాలి, ఆయన వాగ్దానాలను చేతపట్టుకొని స్తుతించాలి. ఈ విధంగా బలిపీఠము మీద నుండి ఆ యొక్క బలి అర్పించిన తర్వాత దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, మరి అంటే దేవుని శక్తి నీ మీదకి వచ్చిన తర్వాత ఇంకా కలుసుకోలేదు, ఇప్పుడు ఒక పార్ట్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు ముందుకు వచ్చావు. ఈ ముందుకు వచ్చిన తర్వాత ఏముంది గుమ్మంలో? ఏముందని చెప్పాను? ఏముందమ్మా గుమ్మంలో? గంగాళం ఉంది. ఆ గంగాళము నీటి దేనికోసం? శుద్ధీకరించుకోవటం కోసం. ఈ యొక్క నీటితో నీవు శుద్ధీకరించబడాలి. దీని అర్థం ఏంటంటే ఇవన్నీ దేవుణ్ణి స్తుతించాక ఇప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకోవాలి, శుద్ధీకరించబడాలి. ఈ శుద్ధీకరణలో కూడా 2 రకాలైన శుద్ధీకరణ ఉంది. మొదటిది మన పాపాలు మనం ఒప్పుకోవటం. మనం పుట్టినప్పటి నుంచి తెలుసో తెలియకో ఎన్నో పాపాలు, ఎన్ని దొంగతనాలు. ప్రార్థన చేయాలి, నేనే తప్పు చేయలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నానని నిన్ను నువ్వు మోసపుచ్చుకోవడానికి వీల్లేదు చెప్పాలి.
హల్లెలూయా. వారి కోసం నువ్వు కన్నీరు కార్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇది పాపం అని తెలియదు, ఇది చేయకూడదని తెలియదు, ఇది మాట్లాడకూడదని తెలియదు. కాబట్టి వారి పక్షమున నువ్వు అడ్డు నిలబడి ఆ యొక్క శుద్ధీకరణలోకి ఆ ప్రజలను నడిపించే కుమార్తెగా, కుమారునిగా ఉండాలి. దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ కన్నీటిని, మీకు సంగతి తెలుసా, నువ్వు పరలోకం వెళ్ళాక ఏవి లెక్కించబడతాయి తెలుసా? ఎన్ని ఎకరాలు కొన్నావు, ఎన్ని ఎకరాలు కొన్నావు, లేకపోతే ఎంత బంగారం సంపాదించావు, ఇట్లా అడగరండి. ఏం సంపాదించావు నువ్వు, నీకు ఆ ఉద్యోగం ఇచ్చాగా, ఇవన్నీ కాదు. ఈ లెక్కలన్నీ మన ఇంకా ఎంతసేపు ఉన్నాయి అకౌంట్లు, ఈ లెక్కలు అన్నీ భూమి మీదనే. మనం లెక్క చూసుకునే సమయం ఒకటి ఉంది. ఎన్ని ఆత్మలు సంపాదించావు ఒకటైతే, నా కోసం ఎన్ని కన్నీటి బొట్టు, ఆయన కవిలలో ప్రతి కన్నీటి బొట్టు భద్రపరచబడి ఉందంట. నువ్వు ఆత్మలు సంపాదించావు, ఇంకా నా కోసం ఏం తెచ్చావు? ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే, తాతలు కానీ పెద్దనాన్నలు కానీ ఎవరైనా వస్తే ఏం తెచ్చారో అని వెయిట్ చేస్తాం. దేవుడు ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం ఏం తీసుకెళ్ళాలి? కన్నీటిని. ఆయన పాదాలు కడగటానికి పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలను కడిగేంత కన్నీటిని దాచుకుందంట. మరి దేవుణ్ణి కలుసుకోవటానికి నీ దగ్గర కన్నీరు ఉన్నాయా? కన్నీరు కార్చి ఒక్కసారైనా ప్రార్థన చేసావా? నీ కన్నీరు రావట్లేదా ప్రార్థన చేసేటప్పుడు? అయితే దేవుని శక్తి నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందరి ముందు కొంతమంది మొహమాటంగా ఉంటారు, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడైనా నీ కన్నీటితో దేవుని పాదాలు కడిగే అనుభవం నీకు ఉండాలి. దేవుని కోసము ఆత్మలతో పాటు కన్నీటిని కూడా దాచుకో. నువ్వు ఇప్పుడు ఎంతగా దేవుని పాదాలు కడుగుతూ ఉంటే అక్కడ అందరి ముందు, నా కుమార్తె ఇదిగో ఇంత కన్నీరు నా కోసం పోగు చేసింది, హల్లెలూయా. ఆ సమయం కోసము, అలా అనేకుల పాపాల కోసము, అనేకుల బంధకాలు విడిపించబడటం కోసం నీవు కన్నీరు కార్చి నీవు ఆ గంగాళంలో ఉన్న నీటితో శుద్ధీకరించబడాలి, హల్లెలూయా. ఇప్పుడు 2 స్టెప్పులు అయిన. మొదటిది బలిపీఠము. బలిపీఠం దగ్గర బలి 3 రకాలు. ఇప్పుడు ఆ 3 రకాల ప్రార్థన చెప్పాను. ఇప్పుడు గంగాళం గుమ్మం దగ్గరకు వచ్చేసరికి గంగాళం ఉంది, దానితో 2 రకాలైన శుద్ధీకరణ ఎలాగానది దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. మరి సమయం అయిపోతుంది. 3వది, ఎడమ పక్కకు తిరగగానే ఏం కనపడింది? దీపవృక్షం. ఒక మనుషుడు బయట నుంచి వస్తున్నాడు, నాకు ఎడమ పక్కన కాదు, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎడమ పక్కకు తిరగగానే దీపవృక్షం ఉందంట. ఈ దీపవృక్షము, దీపము వెలిగించడానికి ఏం కావాలండి? దీపం వెలిగించడానికి నూనె కావాలి. దీపం వెలిగించబడాలి. అప్పట్లాగా మనకి, మరి ఇప్పట్లాగా జనరేటర్లో లేకపోతే ఇంకోటి ఏదంటారు, ఇన్వర్టర్స్లో కాదు. అక్కడ ప్రత్యక్ష గుడారంలో క్రమము జరగాలి అంటే, అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలో మొత్తము కూడా క్రమం జరగాలి అంటే ఈ దీపవృక్షం మీద దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దీపవృక్షము వెలిగించబడటానికి నూనె కావాలి. ఈ నూనె పరిశుద్ధాత్మ అభిషేకము, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పాపములు ఒప్పుకున్నావు, నువ్వు దేవుని ఆత్మతో కూడా నింపబడాలి, హల్లెలూయా. దానికి కావలసిన నూనెను నువ్వు ఆ నూనెతో నువ్వు నింపబడాలి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు అంటాడు, నువ్వు ఈ లోకంలో తండ్రిని చేపని అడిగితే పామునిస్తాడా? నువ్వు చెడ్డవాడవై ఉండి నీ పిల్లలకు మంచి ఈవులు నీవు ఇచ్చేటప్పుడు నువ్వు నన్ను అడుగు, నీకు ఇంతకంటే శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాను, నీకేది కావాలో అది ఇస్తాను. నువ్వేది అడుగుతున్నావు? పరలోకపు తలాంతులు అడుగు. ఆత్మతో ప్రార్థన చెయ్యి, పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చెయ్యి, దేవదూతల భాషతో ప్రార్థన చెయ్యి. అలా చేస్తేనే అని కాదు, కానీ కావాలని ఉందిగా. మనం ఇక్కడితోనే తృప్తిగా బ్రతకట్లేదుగా. ఒకటి ఇచ్చాక దేవుడు ఇంకొకటి కావాలని కోరుకుంటాం. నేను అనుకున్న ముందు మందిరమే లేదు ప్రభు, మందిరం అనుకున్నాను. మందిరం ఇచ్చాక ఇంకా సౌండ్ సిస్టమ్ కొద్ది ఉంది, సౌండ్ సిస్టమ్ ఇచ్చాక లైవ్ సెటప్కి కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏసీలు కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా మందిరం విశాలపరచబడాలి. తృప్తి ఉందా మనుషులకి? తృప్తి లేదు కదా. అలాగే మరి దేవుల్లో ఎందుకు తృప్తి పడిపోతున్నారు? ఈ భక్తి సరిపోతుందా? ఇంత 2 పాటలు పాడుతున్నావు, ఒక 4 అధ్యాయాలు చదువుతున్నావు, వెళ్ళొస్తున్నావు, ఇది సరిపోతుందంటారా? దేవుని విషయంలో తృప్తి లేకుండా నువ్వు బ్రతకాలి. ఎంత ప్రార్థన చేసినా ఇంకా తృప్తి తీరకుండా, ఎంత వాక్యము విన్నా, ఎంత పరిచర్య చేసినా, ఎంత గుప్పిళ్ళు విప్పినా, ఆ విషయాలలో తృప్తి లేకుండా నువ్వు దేవుని కోసం వెంపర్లాడాలి. కానీ మిగతా అన్ని విషయాల్లో నువ్వు ఉంటున్నావు.
కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన యొక్క ఆత్మ వెలిగించబడాలి అని, దేవుని ఆత్మతో నింపబడాలని కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు అడిగితే ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు. ఇవ్వకుండా త్రోసివేసే దేవుడు కాదు. కానీ నువ్వెంత ఆశతో అడుగుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఆత్మ దీపము వెలిగించబడాలి. అప్పుడే చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థమైంది. నువ్వు చీకట్లో ఉంటే నీకేమన్నా అర్థమవుతుందండి? ఏం జరుగుతుందో చుట్టూ అర్థం కాదు. నీ దీపం వెలిగించబడితే నువ్వు చెడులో ఉన్నావా, పాపంలో ఉన్నావా, లేకపోతే పరిశుద్ధతలో ఉన్నావా, లేకపోతే ఇది పాపమని, ఇది మంచిది అని, ఇది దేవుని చిత్తమని, ఇది లోక సంబంధమైనదని నీకు తెలుస్తుంది. తెలియాలి అంటే నీకు ఆత్మతో నింపబడాలి, నీ దీపం వెలిగించబడాలి. అప్పుడే తెలుసుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. మరి ఎడమ పక్కకు రాగానే ఏం కనపడింది? దీపవృక్షము కనపడింది. కుడి పక్కకు తిరిగాడంట. కుడి పక్కకు తిరగంగానే సన్నిధి రొట్టెల బల్ల కనపడింది. సన్నిధి రొట్టెల బల్ల. ఈ సన్నిధి, ఈ రొట్టెలు అంటే, సన్నిధి అంటే సహవాసము, రొట్టెలు అంటే వాక్యము. ముందు దేవునితో సహవాసం చేయాలి. నువ్వు నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఆయన సన్నిధికి వచ్చావా అని అడుగుతారు. సన్నిధికి వచ్చావా? సన్నిధిలో ఉన్నావా? ఆయనను సహవాసం కలుసుకునేంతవరకు ముందు నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉండాలి. కొంతమంది సహవాసము సేవకులే దేవుళ్ళుగా ఎంచుకొని ఆ సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే చాలు, ఇంకా దేవుడు దర్శించినా పర్లేదు, దర్శించకపోయినా పర్లేదు. సేవకులతోనే పెట్టుకున్నారు కనెక్షన్, ఇంకా సేవకురాలతోనే పెట్టుకున్నారు కనెక్షన్, ఇంకా దేవునితో మాకు పని లేదు అనుకున్నారు. మొదట నీ సహవాసము దేవునితో ఉండాలి. హల్లెలూయా. ఆ సహవాసం మరి నువ్వు దేవునితో ఉన్నావా లేదా? నువ్వు నీ యొక్క స్నేహితుడు ఆయనని గుర్తుపెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నావా? ఆయనతో ముఖాముఖిగా ఆయన దర్శిస్తున్నావా? ప్రతిరోజు మాట్లాడాలి. సహవాసం అంటే ఆయనతో క్లోజ్. ఇందాక రూతమ్మ రాత్రంతా ఆయన పాదాల దగ్గరే ఉంది. మరి అలాంటి అనుభవం నీకుందా? రాత్రంతా దేవునితో సహవాసం చేసే అనుభవం నీకుందా? రెండవది సేవకునితో. దేవుడి తర్వాత స్థానం సేవకులకి ఇవ్వాలి. సేవకులకి నేను సహవాసం ఉండొద్దని నేను చెప్పను. ఈ సేవకులకి ఎలా సహవాసం చేయాలో తెలుసా? వాళ్ళని పొగుడుతూ కాదు, వాళ్ళని మెచ్చుకుంటూ కాదు, వాళ్ళు దేవుడి పరిచర్య చేసేటప్పుడు సహకారంగా ఉండాలి. హల్లెలూయా. నేను సేవకునితో సహకారంగా నేను ఉన్నానమ్మా అంటే నువ్వు సహవాసం ఉన్నట్టు. ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం, అమ్మా మా దగ్గర ఇంత గుప్పిళ్ళు విప్పుతున్నాం, లేదు మా దగ్గర లేదు, మేము వచ్చి పరిచర్య చేస్తున్నాం, లేదు మాకున్న తలాంతులు వాడుకుంటాం, మేము దేవునితో ఏం చేయగలమో సేవకులకు సపోర్టుగా ఉండి ఆ యొక్క పరిచర్య భారంలో ముందుకు వెళ్ళాలి. సేవకులతో సహవాసం అంటే కొంతమంది ఇంకా ఎప్పుడు కూడా పొగుడుకుంటూనే, బయట షాపింగ్లు చేస్తేనే, లేకపోతే అది కొని పెడితేనే, ఇది కొని పెడితేనే, అలాంటి సహవాసం కాదు. పరోక్షం కుడి పక్కన సన్నిధి రొట్టెలు, ధూపవేదిక రానే వచ్చింది. చూద్దాం ధూపవేదిక గురించి. నిర్గమాకాండము 30వ అధ్యాయము. అక్కడ నేను నిన్ను కలుసుకుందును, సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డు తెర ఎదుట. ఇక్కడ అడ్డు తెర ఉంది. ఇక్కడ ఏముందండి? ముందు అడ్డు తెర ఉంది. మరి లోపల శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను, అక్కడ ఎక్కడ కలుసుకుంటారంటే ధూపవేదిక దగ్గర దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ధూపవేదిక గురించి నేను చాలా సందర్భాల్లో వాక్యం వివరించాను. ధూపము అనగా ప్రార్థన. ఈ ధూపము 4 రకాలుగా మరి పరిమళ ద్రవ్యాలతో, సాంబ్రాణి, గోపరసము, మరి ఉప్పు, ఇంకా కొన్ని ఉంటాయి, గోపీ చందనము, ఇలా కొన్ని దినుసులు ఉంటాయి. 4 రకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలతో ఉప్పు కలిపి 4 సమాభాగాలుగా చేసి పరిమళ ద్రవ్యాలకి దానికి ఉప్పు కలిపి ఆ యొక్క మెత్తటి పొడిని ధూపవేదిక మీద వేస్తే ఇంకా ఇక్కడికి కంప్లీట్ అయినట్టు దేవుడు నిన్ను వచ్చి కలుసుకుంటాడు. ఈ యొక్క తెర తొలగించబడి దేవుడు నిన్ను కలుసుకుంటాడు. దేనికి సాదృశ్యంగా ఉందంటే 4 రకాలైన ప్రార్థన: విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, ఇంకేంటండి? దేవుని సన్నిధిలో మనం వ్యక్తిగతంగా చేసే ప్రార్థన. మనం ఇప్పుడు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన అంత మాత్రమే కాదు, యాచించాలి.
నువ్వు చేసే ప్రార్థనలు అడుక్కోవాలి. మూడవదిగా విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ఇప్పుడు అన్నీ వచ్చాం కదా, ఈ 4 నీకు సమభాగాలుగా ఉంటేనే ఈ ధూప వేదిక దగ్గరికి నువ్వు రాగలుగుతావు. ఇక్కడ దాకా వస్తేనే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమందికి ఆశ ఉంది దేవుడు నన్ను కలుసుకోవాలి అని? దేవుడు నన్ను కలుసుకోవాలి, అందరికీ ఆశ ఉంది కదా, ఆయనను కలుసుకోవాలి, ఆయనను చూడాలి. ఆయన ఎలాంటి పరిశుద్ధుడు? ఎవరు సమీపించలేని తేజస్సుతో ఆ మహిమను ధరించిన పరిశుద్ధులను చూచినప్పుడు ఏమైపోతామో మనము. ఆయన యొక్క ముఖ తేజస్సును, ఆయన గురించి ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందము. ఆయనను కలుసుకోవాలని లేదా నీకు? ఆయన నిన్ను దర్శించాలని లేదా నీకు? ఇంకెంతసేపు ఉన్నా లోకంలో వాటి కోసం కాదు. రూతమ్మ రాత్రంతా బోయాజు పాదాల దగ్గర ఉంది, బోయాజు కనికరం పొందుకోవడానికి. నీవు ఆయనతో గడుపు, ఆయన పాదాలు పట్టుకో, నీ స్థితి మార్చబడటం కోసం. నువ్వు లోకంలో ఉన్న నీకంత స్థితి లేదు, నీకంత యోగ్యత లేదు, నీకంత స్టేటస్ లేదు ఆయన దగ్గరికి వచ్చి కలుసుకునేంత. కానీ దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, మార్గమును సరళపరిచి మీకోసమే దినమెల్లా చేతులు చాచి చూస్తున్నాను. రానా కుమార్తె, నా కుమారుడా, ఎందాక లోకంలో మగ్గిపోతూ ఉంటావు, ఎందాక తిప్పలు పడుతూ ఉంటావు. రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నదంతా పోగొట్టుకొని అనేక తిప్పలు పడి అప్పుడు వచ్చిందంట దేవుని సన్నిధికి. ఆ తిప్పలు నీకెందుకు? నా దగ్గరికి రా, నిన్ను స్వస్థపరుస్తా. ఆ తిప్పలు నీకెందుకు? నా దగ్గరకు వస్తే నిన్ను విడిపిస్తా, నీకు నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నా, నీకు నెమ్మది కలుగజేస్తాను, నీ పరిస్థితి మారుస్తాను. ఎందాక ప్రయాసపడతా ఉంటావు నన్ను కలుసుకోకుండా, ఎక్కడికెక్కడికో తప్పిపోయిన కుమారుడిలాగా తిరుగుతూనే ఉన్నావు. కానీ ఒకసారి జ్ఞానము వచ్చింది, నా తండ్రి దగ్గర బయట ఆవరణంలో అన్న బ్రతుకుదాములే అనుకున్నాడు. కానీ దేవుడు